ఈరోజు ప్యాన్ కేకులు చేస్తున్నాను. చేసి తర్వాత స్ప్రింగ్ రోల్ చేస్తాను అనమాట. పల్చగా 1 కప్పు, ఈ కప్పుతో 1 కప్పు మైదా పిండి, 1 కప్పు స్టార్చ్ అనమాట. ఇలా 2 కప్పులు తీసుకున్నాను నేను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. మైదా పిండి, కొద్దిగా ఉప్పు వేసి పల్చగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టాలన్నమాట. కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ప్యాన్ కేకులు చేసేస్తున్నాను. పల్చగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత తేలిగ్గా వచ్చేస్తుంది అనమాట. అదే వచ్చేస్తుంది. ఇలా పల్చగా వేసుకోవాలన్నమాట. దీంతో మైదా పిండి కాస్త చల్లి పెట్టుకుంటే అతుక్కోదండి, అతుక్కోదు. మనము ఇది స్ప్రింగ్ రోల్ చేయడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఇది ఇలా స్ప్రింగ్ రోల్స్ ఇలా చేసేసాను. ఇలా చేసి పెట్టాను చూడండి. ఒక దాని మీద అతుక్కోకుండా ఉండాలంటే మనము కింద మైదా పిండి చల్లాలన్నమాట. చల్లితే అతుక్కోదు. అన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఇది స్ప్రింగ్ రోల్గా చుట్టుకోవాలన్నమాట. చుట్టుకుంటాం చూడండి. ఇది అయిపోయింది. ఇలా తేలిగ్గా వచ్చేస్తుందండి ఇది. దీనికి ఫిల్ చేయడానికి ఉల్లిపాయలు అండి, సన్నగా ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అంతా తరుక్కొని ఒక స్పూన్ నూనె వేసి బాగా వేయించుకొని, నీళ్ళు వేయకూడదండి, వేయించుకొని ముందే చేసి పెట్టుకోవాలన్నమాట. ఇది పూర్తిగా చల్లారిపోవాలి. ఇది ఫిల్ చేయడానికి లోపల అనమాట. ఇది బాగా చల్లారిన తర్వాత చేస్తానండి. బఠానీలు ఉంటే బఠానీలు వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. నేను వచ్చిన క్యారెట్, ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకున్నాను అనమాట. సన్నగా తరగాలండి. ఇది వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఫిల్ చేస్తాను. ఇది దీంట్లో ఇలా ప్యాన్ కేకుల మీద ఫిల్ చేసుకొని దీనికి రౌండ్ చేసుకోవాలండి. ఇలా చుట్టుకోవాలన్నమాట. ఇలా ప్యాన్ కేకులు తయారు చేసి పెట్టుకోవాలి. ముందు ఇలా చేసి పెట్టుకోవాలన్నమాట. దీనికి ఫిల్లింగ్ వేసి చుట్టేయాలి. తర్వాత అది కట్ చేసి వేయించుకోవాలన్నమాట. ఇలా అంచులకు పేస్ట్ వేసుకోవాలండి. మైదా పిండి పేస్ట్ వేసేస్తే అంచులు విడిపోవన్నమాట. ఇటుతో వేసుకోవాలి. మధ్యలో ఫిల్లింగ్ వేసుకోవాలి. ఇట్లా ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫిల్ చేసి చుట్టేయాలి. స్ప్రింగ్ రోల్స్ ప్యాన్ కేకులు చేసుకొని తర్వాత ఇట్లా చుట్టేయాలన్నమాట. ఆయిల్ పెట్టాను, హీట్ వేడవ్వాలి. ఇలా వేయించుకోవాలండి. ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. ఒకటిగా వేసి వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత టర్న్ చేయాలి. అప్పుడే చేయకూడదు, వెంటనే చేయకూడదండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి.